చేస్తారు ఏందనేది అందరికీ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే మన దివ్య 3 వారాల నుంచి బతికిపోతూ ఉంది, సేఫ్ అయిపోతూ ఉంది. పోయిన వారం కూడా డేంజర్ జోన్లోకి వచ్చి కూడా ఎందుకు వెళ్ళింది, మన బిగ్ బాస్ గారు తనుజ దివ్య గొడవను చూసి ఏదో అయిపోద్ది అంది కదా దివ్య. ఉంటే మాత్రం నేనేంటో చూపిస్తాను, నేను తెలుస్తాను అంది కదా. అబ్బో ఉందంటే మాత్రం దివ్య ఏంటో చూపిస్తుంది తనుజ మీద. దీని పరంగా మనకి బాగా కొంచెం కంటెంట్ క్రియేట్ అవుద్ది. ఇద్దరు ఏదేదో చేస్తారనుకున్నారు, కానీ ఏమి లేదబ్బా. నామినేషన్లోకి వచ్చేటప్పటికి మన ఇద్దరు ఎందుకు అనుకోవాలి, వాళ్ళకుండా ఎవరో కూడా మన ఇద్దరు ఎందుకు అనుకోవాలి. నేను 2 అన్నాను, నువ్వు 1 అన్నట్టు ఇద్దరం సమానంగా అనుకున్నాం అని ఇద్దరు సారీ చెప్పుకున్నారు, షార్ట్ అవుట్ చేసుకున్నారు. అంతే కదా. బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా నేను బాణయ్య గారితో కూడా దివ్య ఏమంటుంది, నిన్నేమంటలేదు మా ఇద్దరిని అంటున్నారు, నీకుండా మేమిద్దరు మాట్లాడుతున్నాం అన్నది. ఇప్పటికైనా జ్ఞానోదయం అనేందుకు సంతోషం. అన్నది కూడా ఇద్దరు షార్ట్ అవుట్ చేసుకున్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఇద్దరు హక్ చేసుకున్నారు, గొడవలు వెళ్ళారు. అరే బిగ్ బాస్ ప్లాన్ అంతా కూడా తలకిందులు చేశారు దివ్యను తనుజ కలిసి. అప్పటి నుంచి దివ్య బాణయ్య గారితో గొడవ కానీ తనుజతోటి ఏ గొడవ లేదు, ఇద్దరు ఫ్రెండ్లీగా ఉన్నారు. దివి అంట తనుజ, తనుజ ఒరే అంట దివ్య, ఇద్దరు ఫ్రెండ్లీగా ఉన్నారు. మరి అక్కడ నామినేషన్లోకి వచ్చి అంతా అరుచుకున్నారు. కానీ హౌస్లోకి వచ్చేటప్పటికి ఆ నామినేషన్లోనే అక్కడ అరుచుకోవాలి, వాళ్ళు రీజన్లు చెప్పుకోవాలి, డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి అరుచుకుంటారు. కానీ తర్వాత వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటారు, అదేం ఉండదు. మన బయట వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఏదో గందరగోళం చేస్తారు, కానీ వాళ్ళు తన్నుకోవాలి, అక్కడే తన్నుకోవాలి, వాళ్ళే నవ్వుకోవాలి, వాళ్ళే తన్నుకోవాలి, వాళ్ళే తిట్టుకోవాలి, వాళ్ళే కామెడీ చేసుకోవాలి. ఎందుకంటే హౌస్లో ఇంకెవరు ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఒకటైపోతారు. ఇప్పుడు డెమాన్ ఫ్యాన్స్ ఉన్నారు, అరే కెప్టెన్ అవ్వలేదని బాధపడ్డారు. అక్కడ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు, ఇద్దరు కళ్యాణ్ ఏడ్చాడు డెమాన్ బాధపడితే. ఇద్దరు మళ్ళీ అది చేసుకున్న ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళు హ్యాపీగానే వాళ్ళు ఫ్రెండ్స్గానే ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చినా కూడా వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మధ్యలో ఈ ఫ్యాన్స్కి ఎందుకు ఓటేసామా లేదా, బాగా ఆడారా లేదా, ఫ్యాన్ ఇష్టం ఉంటే ఓటేసుకుని అంతవరకే, వేరే కామెంట్లు కానీ వేరే ఏం వద్దు. ఎందుకు మనకి వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు, అంతే కదా. మనం చూసేంతవరకు గేమ్ పరంగా చూడాలా, ఓటేయాలా, పక్క దొరకాలి, అంతే ఫ్రెండ్స్. అంతేనా కదా, చిన్న కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దివ్య అయితే మరి వెళ్ళొద్దా ఈ వారం అంటే 100% దివ్య అయితే వెళ్ళిపోతుంది, కన్ఫామ్. అది 99.99% దివ్య అయితే కన్ఫామ్ ఎలిమినేషన్ వచ్చింది. మరి డబుల్ ఆ సింగిల్ అంటే డబుల్ ఉంటుంది, ఖచ్చితంగా డబుల్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అంతకుముందు కూడా లేదు, లాస్ట్ టైం కూడా క్యాన్సిల్ చేశారు కాబట్టి డబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఎవరు వెళ్తారు అంటే ఓటింగ్కి వచ్చేటప్పుడు లాస్ట్లో ఇంకా కింద నుంచి దివ్య ఉంటే పైన ఎవరున్నారు, సుమన్ శెట్టి ఉన్నాడు, తర్వాత సంజన ఉంది. ఇట్లా భరణి గారికి అసలైతే వాళ్ళ ముగ్గురే సేఫ్, తనుజ కానీ, ఇమాన్లు కానీ, కళ్యాణ్ కానీ, మిగిలిన 5 డేంజర్ జోనే. అయినా కానీ కొంచెం భరణి గారు, డెమాన్ సేఫ్. అస్సలు రిస్క్లో ఉంది ఎవరంటే సంజన, సుమన్, దివ్య ఆల్మోస్ట్ కన్ఫామ్ ఎలిమినేషన్కి. మరి సుమన్ శెట్టిని పంపిస్తారా, లేదు సంజన కూడా పంపిస్తారా అంటే నాకైతే సుమన్ శెట్టిని పంపిస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సంజన ఉండటం వల్ల సంజనకు రీతుకు అసలు పట్టలేదు. నిన్న గేమ్లో కూడా, కెప్టెన్సీ గేమ్లో కూడా బేపచ్చంగా తిట్టేసుకున్నారు ఇద్దరు, అస్సలు పట్టలేదు వాళ్ళిద్దరికి. మరి దానివల్ల ఏమైనా కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు అని సంజన దాన్ని ఇంకా హైప్ చేసిద్దా, ఇంకా పెంచుకుంటుందా అనేది చూడాలి మనం. ఒకళ్ళు పెంచుకొని ఏమైనా కంటెంట్ క్రియేట్ చేసుకుంటుంది, సంజన ద్వారా మనకి ఏదైనా కంటెంట్ వస్తుంది, అలా చేయగల సత్తా సంజనకు ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సంజనాను ఉంచుతారు, సుమన్ శెట్టిని పంపిస్తారు. సుమన్ శెట్టి వాళ్ళు ఏ కంటెంట్ లేదు, సైలెంట్గా కూర్చోవడం తప్పితే, ఉల్లిపాయలు కోసుకోవడం తప్పితే ఏమీ లేదు. నాకు తెలిసి సుమన్ శెట్టి కానీ పంపించడమే బెస్ట్. అతని వాళ్ళు ఏ కంటెంట్ లేదు, ఏ గేమ్ లేదు, చివరికి వచ్చేసింది. ఇంకా టఫ్ కాంపిటేటర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళని పెట్టి ఆడించడం బెస్ట్, సుమన్ శెట్టిని పంపించడమే బెస్ట్. నెక్స్ట్ వచ్చి మరి ఒకవేళ నిన్న సంజన గారు రీతుని ఏదో బ్యాడ్ వర్డ్ వాడింది కదా, అదైతే చాలా హల్చల్ చేస్తుంది బయట. రెడ్ కార్డు ఇచ్చేస్తారు, సంజనాని పంపించేస్తారు, నాకు సార్కి చాలా పని ఉంది అంటే చాలా పని ఉంది. రెడ్ కార్డు ఇస్తారా అంటే ఇచ్చి బెదిరించే యోచనలో ఉండొచ్చు. మరి డెమాన్ ఎట్లా భయపెట్టారో బయట పంపించేస్తాం, అలా కూడా భయపెడతారేమో సంజన చూడాలి మనం. ఎందుకంటే సంజన ఇప్పుడు కళ్యాణ్ డెమాన్ మెడపట్టుకున్నారు, అది కూడా పెద్ద హల్చల్ అయింది. కానీ అక్కడ రీతు వెళ్ళి నిన్ను పట్టుకున్నాడా కావాలని నిమ్మల్ని కూడా అడిగితే కళ్యాణ్ ఏమన్నాడంటే లేదు హిట్ మూమెంట్లో పట్టుకున్నాడు కానీ వాడు కావాలని పట్టుకోలేదు, ఒకవేళ నాకు సార్ అడిగితే నేను మాట్లాడుకుంటాను, నేను అది ఎంత తీసేస్తాను వదిలేండి సార్ అంటాను. అప్పుడు నాకు సార్ ఏమంటాడు, నీకు లేని బాధ మాకేంది అన్నట్టు. కానీ అట్లా పట్టుకోవడం బయటికి ఎలా వెళ్తుంది కాబట్టి సారీ చెప్పిస్తారేమో, అది షార్ట్ అవుట్ అయిపోద్ది. దానికంటే కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు సంజన అన్న మాటే. కాబట్టి
సంజన అన్న మాటకే స్టార్ కొంచెం మరి బాగా సీరియస్ అవుతారు సంజన అని. ఎందుకంటే సంజన గారు ఇదే కాదు, ఇంతకుముందు కూడా నాకు చాలాసార్లు చెప్పారు, అలా హిట్ ఆఫ్ ది మూమెంట్ ఏది పడితే అది వదిలేస్తున్నావు, అది అన్ని విధాలుగా మా కరెక్ట్ కాదు, మంచిది కాదు, వదలొద్దు అనొద్దు అని కూడా చాలాసార్లు అనింది. మరి రీతు అన్న మాట కూడా చెప్పుద్దు కదా సంజన, నన్ను కూడా అంటారంట కదా. అటు మరి సంజన అంటేనే రీతు అనింది ఆ మాట. మరి అది కూడా అడుగుతారని చూడాలి. మనం వీళ్ళిద్దరికైతే రీతుకి సంజనాకైతే ఫుల్గా ఉంటుంది. కళ్యాణ్ది డెమోంది అంత ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి కొంతమంది ఏమంటున్నారు, కళ్యాణ్ కెప్టెన్స్ తీసేస్తారు, బ్యాచ్ తీసేస్తారు అలా డెమోను గొంతు పట్టుకున్నందుకు అవన్నీ అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకు తీసారు కానీ ఏదైనా పనిష్మెంట్ ఇస్తారు. కెప్టెన్సీ తీసేసేంత ఏమీ లేదు అక్కడ. చిన్న ఏదైనా కోపడతారు. ఎందుకు కోపడతారంటే, ఇమ్మాన్యుయల్ డెమాన్ నామినేషన్లోకి నువ్వు ఎందుకు వచ్చావు, అసలు నువ్వు రాబట్టే కదా రీతు వచ్చింది, రీతు రాబట్టే కదా, మీ ఇద్దరు కూడా పెద్ద అవ్వబట్టే కదా డెమాన్ వెళ్ళి నీ గొంతు పట్టుకుంది అనేది మాట్లాడతారు. కొంచెం సారీ చెప్పిస్తారు తప్పితే కెప్టెన్సీ తీసేంత ఇది అక్కడ ఏమి లేదు. తీసేస్తారు ఎవరు అనుకోవద్దు కళ్యాణ్ ఫ్యాన్స్. ఓకే ఫ్రెండ్స్, మరి నిన్న గేమ్ని బట్టి అయితే కళ్యాణ్ బాగా ఆడాడు, ఇద్దరు బాగా ఆడాడు, ఇద్దరిని తక్కువ చేసేది ఏం లేదు. డెమాన్ కూడా చాలా బాగా ఆడాడు. ఇంకా డెమాన్ అయితే కళ్యాణ్ కంటే కూడా డెమాన్ గివ్ అప్ ఇచ్చి కండటం కాదు, పౌల్ ఆడలో మళ్ళీ అదొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే, డెమాన్ ఎప్పుడు గేమ్ ఆడినా కరెక్ట్గా ఆడతాడు. పౌల్ గేమ్ ఆడడం కొన్నిసారి కళ్యాణే పౌల్ గేమ్ ఆడతాడు, కానీ డెమాన్ బాగా ఆడతాడు. నేను నడు నొప్పి వల్ల పాపం డెమాన్ చాలా బాధపడ్డాడు, మెలికి తిరిగిపోయాడు అక్కడ. దానివల్ల జస్ట్ మిస్ చేసుకున్నాడు. మిస్ అయినందుకు కూడా చాలా ఏడ్చాడు. రీతు ఓదార్చింది. ఇక ఫినాలే టికెట్ ఉంది కదా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఓదార్చింది. బాగానే ఉంది అంతవరకు. కళ్యాణ్ డెమాన్ ఫ్రెండ్స్ సార్ డెమాన్ చేతితోటే బ్యాడ్జ్ పెట్టించుకున్నాడు, కెప్టెన్సీ బ్యాడ్జ్, చాలా బాగుంది. ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ అమ్మ కోరిక తెచ్చాడు, కళ్యాణ్ కూడా హ్యాపీ. మరి తనుజ కూడా ఫ్రెండ్స్ అయిపోయారు కదా. ఎందుకు తనుజ కూడా ఏముంది, మీ అమ్మ బాధపడిద్దో లేదో తెలియదు, కానీ నేను మాత్రం చాలా ఫీల్ అవుతాను కాబట్టి మరి వాళ్ళందరూ ఫ్రెండ్సే. తనుజ కోరిక కూడా నెరవేర్చాడు కళ్యాణ్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఎవరు వెళ్తారు అని అంటే, నాకు తెలిసి సంజనాని పంపించలేము. సంజన, సుమన్, దివ్య ముగ్గురు డేంజర్ జోనే. దివ్య కన్ఫామ్, సుమన్ను పంపిస్తారనుకుంటున్నాను నేను. సంజన అయితే పంపించరు, కొంచెం హీట్ ఆఫ్ ద మూమెంట్ ఉంది అక్కడ రీతుతోటి. ఇంకా మనకు కాంట్రవర్సీ అనేది కొంచెం బాగా నడుస్తుంటుంది ముందుకి. పైగా నాకు సార్ అన్న తర్వాత కూడా మళ్ళీ ఇంకా లోపల రగులుతాయి. మరి దానివల్ల ఏమైనా సంజనని పంపించరేమో. 90% పంపించరని నేను అనుకుంటున్నాను. సుమన్ శెట్టి పంపిస్తారనుకుంటున్నాను. వీళ్ళైతే మిగిలిన వాళ్ళంతా సేఫ్ జోనే. కళ్యాణ్ కానీ, ఇమ్ము కానీ, తనుజ కానీ, ముగ్గురికి ఓటింగ్ షేర్ అంతా వాళ్ళ ముగ్గురికే ఉంది చాలా. వాళ్ళ ముగ్గురే పంచేసుకున్నారు, మిగిలినంతా వీళ్ళు 5 పంచుకున్నారు. బండి గారు డెమాన్ సేఫ్. బండి గారు సింపతి ఓటింగ్ పడింది బాగానే. పైగా కెప్టెన్ గారు కాబట్టి ఆ సింపతి అయితే బండి గారి మీద ఉంది. కాబట్టి ఎలిమినేషన్ ఎవరు అవుతారని అంటే ఖచ్చితంగా దివ్య, సుమన్ శెట్టి అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకోండి చిన్న కామెంట్ చేయండి. ఇంకోటి వచ్చి కళ్యాణ్కి బ్యాడ్జ్ అనేది, కెప్టెన్సీ బ్యాడ్జ్ అనేది తీయరు, ఏదైనా పనిష్మెంట్ చిన్నది ఇస్తారని తప్పితే. నెక్స్ట్ సంజనాకి రెడ్ కార్డు ఇచ్చి బయటికి పంపిస్తారంటే ఏమో, రెడ్ కార్డు ఇచ్చి బయటికి పంపించరు కానీ ఏదన్నా భయపెడతారేమో, భయపెట్టి ఏదన్నా పనిష్మెంట్ ఇస్తారేమో చూడాలి. మీరేమనుకుంటున్నారో చిన్న కామెంట్ చేయండి. ఇంకా నాకు సార్ ఇంకేమైనా అడగవలసి ఉంటే కూడా చిన్న కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.